మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఏప్రిల్ 14 ఫైర్ సర్వీస్ డే. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు కంటిన్యూస్గా ఆ 1 వీక్ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ చాలా క్యాంపెయిన్స్ అండ్ డెమోస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఏప్రిల్ 14 అనేది ఎందుకు ఫైర్ సర్వీస్ డేగా అయింది? అసలు దీని వెనుక ఒక స్టోరీ అనేది ఉంది. మరి ఆ స్టోరీ ఏంటి? ఫైర్ సర్వీస్ పీపుల్ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి? పర్సన్స్ని ఒక ప్రమాదం అనేది వచ్చినప్పుడు ఎలా రెస్క్యూ చేస్తారు అనేది మనం ఈరోజు చూద్దాం. ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నాను. సో లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ ఎక్విప్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా రెస్క్యూ చేస్తారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ వాళ్ళు ఈ ఇయర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఎంతమందిని రెస్క్యూ చేశారు అనేది మనం తెలుసుకుందాం. స్టేషన్ ఆఫీసర్ జి పుల్లయ్య గారు మనతో ఉన్నారు. మనం ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఏప్రిల్ 14 ఫైర్ సర్వీస్ డే అంటారు కదా, సో ఎందుకు జరుపుకుంటారు? 1944 ఏప్రిల్ 14వ తారీఖు నాడు బొంబాయి డాక్ యార్డ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందమ్మా. ఆ యాక్సిడెంట్ ఆపడానికి పోయిన ఫైర్ సిబ్బంది మంది 71 మంది చనిపోయారు. వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం ఏప్రిల్ 14 ప్రతి సంవత్సరం దేశం మొత్తం చేస్తారన్నట్లు. మరి ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు వారోత్సవాలు జరుగుతారు కదా. అవును. ఇందులో ఏం చేస్తారు? వీటి ఇంపార్టెన్స్ ఏంటి? అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగిన తర్వాత చేయాల్సిన విధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మేము వారోత్సవాలు నిర్వహిస్తుంటాం. సో మీ సర్వీస్లో మీకున్న ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తారా? చెప్తానమ్మా. నేను 99లో మదిర ఫైర్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఫైర్ యాక్సిడెంట్లో ఒక కాలిపోయింది. ఆమె సేవ్ చేసినాం మేము, రెస్క్యూ చేసి బతికించాం ఆమెని. అదొకటి నాకు మంచి ఇది. ఇలాంటివి నా సర్వీసులో చాలా చేశాను నేను. ఇప్పటికి నాకు 36 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ సర్వీసులో చాలా వరకు రెస్క్యూలు చేసినాం, ప్రాణాలని కాపాడినాం, ఆస్తుల్ని కాపాడినాం. చాలా వరకు నేను నా వృత్తికి నేను న్యాయం చేయగలిగానని నేను అనుకుంటున్నా. జి కార్తీక్ అని డ్రైవర్ ఆపరేటర్ అమ్మ ఫైర్ సర్వీస్లో. ఫైర్ ఇంజన్ తోలుతాడు ఇతను. అయితే భద్రాచలంలో పుష్కరాల సమయంలో గోదావరిలో పడితే ఒక మనిషిని కాపాడండి. బస్సు యాక్సిడెంట్ అయింది. రాంబాణ బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 2-3 కాపాడండి. ఇతను ధైర్యంగా మంచి సాహసం అవుతున్నట్టు ఈ పనులు చేయడంలో మాత్రం చాలా దిట్ట. మన ఇది బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి కూడా దించిండు ఒక మనిషిని. నా పేరు కార్తీక్, డ్రైవర్. భద్రాచలం చేసినప్పుడు 2015 ఆ ప్రాంతంలో చేసినాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అతను. నేను కూడా ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈయన మంచి వర్కర్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను. సో ఓవరాల్గా ఒక స్టేషన్లో సిబ్బంది ఎంతమంది ఉంటారు? సిబ్బంది 16 మంది ఉంటారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఒకళ్ళు, లీడింగ్ ఫైర్మెన్లు 2 ఉంటారు, డ్రైవర్ ఆపరేటర్లు 3, ఫైర్మెన్లు 10 మంది ఉంటారు. మొత్తం 16 మంది ఉంటారు ఒక స్టేషన్కి సంబంధించి. అగ్ని ప్రమాదాలు అనేవి ఎందుకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి? అది ఎక్కువ మానవ తప్పిదాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అమ్మ. అందుకు ఏంటంటే ఇప్పుడు వైర్లు మనం కరెంటు వాడుతుంటాం, వాడేటప్పుడు మనం మంచి వైర్లు వాడకుండా డూప్లికేట్ వైర్లు వాడుతుంటాం కాబట్టి అవి ఫైర్ యాక్సిడెంట్ అవుతాయి అన్నట్టు. అదొకటి. ప్లస్ గ్యాస్ ఫైర్లు ఎక్కువ అవుతాయి. మనం వంట చేసిన తర్వాత దాని రెగ్యులేటర్ బంద్ చేయము, ఆఫ్ చేయము, ఏదో పని మీద మనం బయటకు పోతుంటాం, ఫైర్లు అవుతాయి అన్నట్టు. ఎక్కువ మానవ తప్పిదం వల్లే ఫైర్ కాల్స్ జరుగుతాయి. సార్ రెస్క్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ప్రికాషన్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి ఎక్విప్మెంట్స్ అనేవి వాడతారా? వాడతాం. ఆ ఎక్విప్మెంట్స్ చూపిస్తారా? ఈ ఆపరేటర్స్ని వచ్చేసి మనం బిఏ సెట్ అంటాం మేడం, బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అంటాం. యాక్చువల్గా ఏదైనా పెద్ద హైరైజ్ బిల్డింగ్లో లేదంటే గోడౌన్స్లో అగ్ని జరిగినప్పుడు ఏంటంటే అక్కడ మొత్తం కార్బన్ డయాక్సైడ్ చేరిపోద్ది. అక్కడ మనం లోపలికి రెస్క్యూ చేయడానికి వెళ్తే మనకి ఆక్సిజన్ సరిపోదు. అటువంటి టైంలో ఈ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అనేది యూస్ చేసి వాళ్ళని విక్టిమ్స్ రెస్క్యూ చేస్తూ ఉంటాం. దీంట్లో మనకు వచ్చేసి ఎయిర్ సిలిండర్, అదర్వైజ్ ఆక్సిజన్ సిలిండర్ ఒకటి ఉంటుంది, ఫేస్ మాస్క్ ఉంటుంది. సో అదేవిధంగా దీని మీద ప్రెషర్ గేజ్ ఉంటుంది మనకి. ఈ ప్రెషర్ గేజ్లో వచ్చేసి మనం ఎంత ప్రెషర్ ఉంది, ఎంత ఆక్సిజన్ ఉంది ఇండికేట్ చూసుకోవచ్చు. దీని యొక్క సిలిండర్ కెపాసిటీని బట్టి 30 minutes to 1 hour పనిచేసే బ్రీతింగ్ ఆపరేటర్ సెట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. అయితే ఏ ఆపరేటర్ సెట్ అయినా సరే 5 minutesలో ఆక్సిజన్ అయిపోతుంది అన్నప్పుడు మనకేంటి విజిల్ ఇస్తుంది. సో విజిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రెస్క్యూ చేయడానికి వెళ్ళిన ఫైర్మెన్ కానీ ఆ వ్యక్తి కానీ ఖచ్చితంగా బయటకు వచ్చేసేయాలి.
ఎందుకంటే 5 minutes తర్వాత ఇంత హెవీ వెయిట్తోనే ఆక్సిజన్ లేకుండా రెస్క్యూ చేయడం జరిగే పని కాదు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫైర్మెన్ తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా విక్టిమ్ ప్రాణాన్ని కాపాడాలి. ఈ 5 minutes లోపు కనుక మనం బయటికి రాలేకపోతే ఫైర్మెన్ అనేది అక్కడే పడిపోతాడు, చాలా రిస్క్ అవుతుంది. అదే ఫైర్మెన్ ఏం చేస్తాడంటే 5 minutes బయటకు వచ్చేసి మళ్ళీ ఈ సిలిండర్ తను డిటాచబుల్ అనమాట. ఈ ఆక్సిజన్ సిలిండర్ వచ్చేసి డిటాచబుల్, బయటకు వచ్చేసి ఇంకో సిలిండర్ అటాచ్ చేసుకుని మళ్ళీ లోపలికి రెస్క్యూ చేస్తాడు. ఇదేంటంటే చాలా యూస్ఫుల్. అది మనకు వచ్చేసి విజయవాడలో ఒక యాక్సిడెంట్ అయింది, ఏది కోవిడ్ పేషెంట్స్ మీద స్వర్ణ ప్యాలెస్లో, అక్కడ చాలా యూజ్ చేశారు. మొన్న శ్రీశైలం ప్రాజెక్ట్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు కూడా ఈ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ యూజ్ చేస్తే ఏంటి ప్రజలను కాపాడారు. అక్కడ పనిచేస్తున్న ఈఈలు అందరూ కూడా చనిపోయిన మెయిన్ రీజన్ ఏంటంటే ఆక్సిజన్ సరిపోకపోవడమే. అది మొత్తం క్లోజ్ టన్నెల్ అది. సో దాంట్లో ఫైర్ అయ్యేసరికి మొత్తం పొగొచ్చేసి అసలు ఆక్సిజన్ లేకుండా అయిపోయింది. ఆ టైంలో వాళ్ళందరూ ఆక్సిజన్ లేకుండానే అయిపోయారు. దీనికి ఇంక ఎక్స్ట్రా కేబుల్ ఉంటుంది మేడం, ఈ ఆపరేటర్స్కి వచ్చేసి ఇంక ఎక్స్ట్రా కేబుల్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా కేబుల్ ఏంటంటే అది తీసుకెళ్ళిపోయాం, మనం తీసుకురావడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు ఆక్సిజన్ లేకుండా బతకలేడు కదా, అందుకేం చేస్తాం ఇలాంటి ఫేస్ మాస్క్ ఇంకోటి ఉంటుంది, దాన్ని ఏం చేస్తే విక్టింగ్ పెట్టేసి సేవ్ చేయడానికి. కానీ అటువంటి టైంలో ఏంటంటే క్విక్గా రెస్పాండ్ కావాలా. మనకి నార్మల్ టైంలో 30 minutes టైం ఉంటే విక్టింగ్ పెట్టినప్పుడు ఓన్లీ 15 minutes టైం ఉంటుంది. సో ఆ టైంలో చాలా క్విక్గా రెస్పాన్స్ కావాలా. అదేంటంటే కొన్ని ఎక్విప్మెంట్కి ఆ ఫెసిలిటీ ఉంది, కొన్నిటికి లేదు. సో మనం ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి అక్కడ జరిగే ఫైర్ యాక్షన్ బట్టి యూజ్ చేసుకుంటాం. సార్ మీరు యూజ్ చేసే ఇంకొక ఎక్విప్మెంట్ ఏంటి ఫైర్ రెస్క్యూలో? ఒకటి బ్రీతింగ్ ఆపరేటర్స్, 2 స్మోక్ ఎగ్జాస్టర్. స్మోక్ ఎగ్జాస్టర్ అనేది ఏంటంటే మాల్స్లో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కానీ ఫైర్ అయినప్పుడు హెవీగా పొగ వస్తుంది. ఆ పొగలో చిక్కుకున్న మనుషుల్ని సేవ్ చేయడానికి ఏంటంటే బిఎస్ఎట్ వేసుకొని మేము వెళ్తూ స్మోక్ ఎగ్జాస్టర్ని తీసుకొని అక్కడున్న స్మోక్ని తీసేస్తూ వారికి ఆక్సిజన్ అందేలా చేసి వారి ప్రాణాలను కాపాడడం కోసం ఈ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల లైఫ్ను ఎక్కువ మందిని కాపాడుతాం. ఈ స్మోక్ వల్ల త్వరగా చనిపోతాం, అంటే వితిన్ 3 minutesలో లైఫ్ లాస్ట్ అవుతాం. కాబట్టి ఆక్సిజన్ 3 నిమిషాలు అందకపోతే లైఫ్ లాస్ అవుతుంది. సో ఆ లైఫ్ లాస్ కాకుండా మనం ఏం చేయాలంటే స్మోక్ని తీసేస్తే కార్బన్ డైఆక్సైడ్ తీస్తే ఆటోమేటిక్గా ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ తీసుకొని శ్వాస తీసుకొని వాళ్ళు లైఫ్ని కాపాడుకుంటారు. అవును, స్మోక్ తీసేసే ఎక్విప్మెంట్ డెమో చూపిస్తాం. ఇదేనండి స్మోక్ ఎగ్జాస్టర్ ప్యాను. ఇది DC మరియు AC రా పవర్తో పనిచేస్తుంది. స్మోక్ హెవీగా ఉన్న ప్రాంతంలో రూమ్లోకి తీసుకుపోయి మేము ఎలక్ట్రికల్ పవర్ లేకుండా బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ప్యాన్ ఆన్ చేయగానే ఇది ప్యాను మనం AC కానీ DC కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఏసీలో పెట్టాము, ఇది DCలో పనిచేస్తుంది. అంటే స్మోక్ ఉన్న రూమ్లో ఎలక్ట్రికల్ పవర్ ఉండదు కాబట్టి ఇది DC మీద కూడా పనిచేస్తుంది. లేనిచో AC అయినా ఆన్ చేసుకోవచ్చు. ఈ స్మోక్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకుపోయి పెడితే స్మోక్ని ఎగ్జాస్ట్ చేస్తూ ఈ పైప్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను పొగను తీసివేస్తుంది. ఇది 2023-2024 ఈ ఇయర్లో ఎన్ని అటెండ్ అయ్యారు, ఎంతమందిని రెస్క్యూ చేశారు సార్? 72 ఫైర్ కాల్ అటెండ్ అయినాం. మొత్తం దాంట్లో అన్ని స్మాల్ ఫైర్ కాల్స్, ప్రమాదకరమైన ఫైర్ కాల్స్ అయితే ఏం లేవు. రెస్క్యూ కాల్స్ ఒక 6 అటెండ్ అయినాం మేము. దాంట్లో ఒక మనిషిని సేవ్ చేసినాం, ఒక కుక్కని, ఒక గేదెని, ఈ మూడింటిని ప్రాణాలతో బయటికి తీసినాం మేము. ఒక 6 శవాలని తీసేసినాం. 6 శవాలు, 3 బతికిన వాటిని తీసినాం అన్నట్టు. ఒక మనిషి, ఒక గేదె, ఒక కుక్క, ఈ మూడింటిని కాపాడగలిగినాము ఈ సంవత్సరంలో. 1,34,71,000 రూపాయలు కాలిపోయింది. నష్టం జరిగింది ఈ సంవత్సరంలో. నష్టం జరిగింది 5,42,30,000 రూపాయలని సేవ్ చేయగలిగినాం మేము. అంటే ఇప్పుడు ఫైర్మన్ సురేష్ గారు ఉన్నారు, ఒకసారి వారిని అడిగి సో అసలు ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఫైర్ అగ్నిమాపక సిబ్బంది అనగానే వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీ ఫైర్ నుంచి రెస్క్యూ చేయడమే కాకుండా అదర్ రెస్పాన్సిబిలిటీ అసలు ఏమేమి ఉంటాయి సార్? ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ వచ్చేసేసి ఎక్కడైనా సరే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ అయ్యేది ఫైర్ డిపార్ట్మెంట్ మేడం. ఈవెన్ ఫైర్ యాక్సిడెంట్సే కాదు, రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఏ విధమైన ప్రమాదాలైనా సరే, డిజాస్టర్ ఏమన్నా భూకంపం వచ్చినా లేకపోతే ఏ విధమైన విపత్తులైనా సరే, యాక్సిడెంట్స్ అయినా సరే, ఫైర్ యాక్సిడెంట్స్ అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ రెస్పాన్స్ అయ్యే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందంటే అది ఫైర్ డిపార్ట్మెంట్ అండి. మా డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా మేము 1 minute టర్న్ అవుట్ అయ్యి వెళ్ళిపోతాం. ఏ ప్రమాదం జరిగినా 1 minute వెళ్ళిపోతామండి.
అయితే మేజర్గా వచ్చేసి మేము ఎక్కడైనా ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఫస్ట్ తీసుకునేది ఏంటంటే ఎవరైనా హ్యూమన్ అనేది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలి అనే విషయమే ఫస్ట్ మేము చూస్తామండి. హ్యూమన్ ఫస్ట్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. మాకు ఇందాక చెప్పిన విధంగా బిఎస్ఎట్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, ఎక్కువ పొగ అనేది నిండుంది అనుకోండి, మేము వెళ్ళేసరికి దాంట్లో పొగ అనేది నిండి ఉంటుంది కదా, ఈ ఫైర్ కూడా ఉండొచ్చు. ఫైర్ ఇమీడియట్గా టక్కుమని ఫైర్ కంట్రోల్ చేసేసి ఆ బిఎస్ఎట్ వేసుకొని లోనికి వెళ్ళిపోయి ఆ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేస్తామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ పవర్ సప్లై ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ ఫైర్ ఒకటనే కాదు మేడం, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ మా దగ్గర రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. ఆ రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ద్వారా అక్కడ యాక్సిడెంట్ అయితే వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది. ఫైర్ మ్యాన్ యాసిన్ హజర్ గారితో ఉన్నాము. సార్, అసలు సిటిజన్స్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది ఇలాంటి డిజాస్టర్స్ అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా? ఓకే మేడం, ముందుగా సుమన్ టీవీకి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులకు మా ఫైర్ సర్వీస్ తరఫున మరియు మా కొత్తగూడెం ఫైర్ స్టేషన్ తరఫున మా సారు మా సిబ్బంది అందరి తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదములు అండి. ముందుగా మనము ఫైర్ అయినప్పుడు సిటిజన్స్ కానీ అక్కడ చుట్టుపక్కల అందుబాటులో ఉన్నటువంటి ప్రజలు కానీ ముందుగా మాకు సమాచారం అందించాలండి. సమాచారం అనేది మీకు ఆన్లైన్లో మీరు చూసినా వస్తుంది, లేకపోతే 100 డైల్ చేసి వాళ్ళని అడిగినా తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకవేళ మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్కి వెళ్ళి కూడా మీరు ఆ నెంబర్ తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే మంచిదండి. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మనకి ఏ విధంగా అత్యవసరంగా ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. మన కంట్రోల్ రూమ్ వచ్చేసి 101 అండి, హైదరాబాద్కి వెళ్తుంది. మీ ఇలా కూడా సులువుగా మీరు సమాచారం అందించవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే. తర్వాత ఏంటంటే మీరు మాకు సమాచారం అందించిన తర్వాత అందిన తర్వాత మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాము. మీరు ఎవరైతే అందించారో నెంబర్ వాళ్ళని మేము ఫాలో అప్ చేస్తాము. ఈ లోపల మీరు చేయాల్సినది ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఉంటే వాటిని తీసేయాలండి అక్కడ నుంచి. మనకి సమ్మర్ వచ్చింది. సమ్మర్ అంటే ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతాయి. సో దీనికి పబ్లిక్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అయితే మేడం, యాక్చువల్గా ఈ ఫైర్ సర్వీస్ మీద ప్రజలకి అవగాహన చాలా కల్పించాలి మేడం. వాళ్ళకి కూడా కొంతమందికి అవగాహన లేకుండా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫైర్ ఇంజిన్ అనేది రోడ్డు మీద వెళ్తుందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎవరో చాలా మంది ప్రమాదంలో ఉన్నారని. దానికి మనవంతు కృషిగా ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి కూడా తన బాధ్యతగా అనుకొని ఆ ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కానీ వెళ్ళేటప్పుడు దానికి ఖచ్చితంగా దారి ఇవ్వాలి. సో ఇది మెయిన్ థింగ్. దారి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆ ప్రదేశాన్ని రీచ్ అవ్వడం కుదురుతుంది. మేము ఎంత ఫాస్ట్గా రీచ్ అయితే అక్కడ ఉన్న జనాలు అంత తక్కువ ఆస్తి నష్టం జరిగిద్ది, అక్కడ ఉన్న వాళ్ళు అంత ఈజీగా రెస్క్యూ చేయగలుగుతాం. మేము లేట్ అయ్యే కొద్దీ అక్కడ ఆస్తి నష్టం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ప్రజలందరికీ కానీ ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఒకే చిన్న ఏంటంటే ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కానీ కనపడ్డప్పుడు ఖచ్చితంగా మీ వంతుగా మీరు దారి ఇవ్వండి. మీరు అది చేస్తే మీ బాధ్యత నెరవేర్చినట్టే. ఓకే, సో తీసుకోవాల్సిన ఇది మెయిన్, ఇది అందరికీ ఉండాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ. సో అంటే ఇంకా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఇళ్ళల్లో ఎక్కువ మనకి రీసెంట్గా కూడా ఇక్కడ విన్నాము ఫైర్ గ్యాస్ లీక్ అయిపోయింది అని. అయితే ఒకటి మేడం, మనకి చాలామంది మేము చాలా చోట చెప్తున్నాం, డెమోలు ఇచ్చినప్పుడు కానీ ప్రతి చోట చెప్తున్నాం ఏంటంటే మీరు కిచెన్లో ఫ్రిడ్జ్ గ్యాస్ దగ్గర పెట్టకండి అని చెప్తున్నాం. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గ్యాస్ ఏదో హాల్లో పెట్టుకుంటే ఇల్లు బాగుంటుందనో ఏదో సిల్లీ రీజన్ చెప్పేసి దాన్ని ఖచ్చితంగా తీసుకొని కిచెన్లో పెడుతున్నారు. గ్యాస్ మనకి ఫ్రిడ్జ్లో వచ్చేసి కంప్రెసర్ ఉంటుంది, అది గ్యాస్ హీట్ వల్ల ఏమైతే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఒక కిచెన్లో ప్రమాదం జరిగినప్పుడు గ్యాస్ సిలిండర్ వల్ల జరిగే ప్రమాదం కన్నా కూడా ఫ్రిడ్జ్ పేలడం వల్ల జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో అందుకని మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఫ్రిడ్జ్ని గ్యాస్ సిలిండర్ ఒక రూమ్లో పెట్టకండి అని చెప్తున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నారు, చాలామంది గ్యాస్ సిలిండర్స్ క్లోజ్డ్ క్యాబిన్లో పెడుతున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ కనిపిస్తే ఇంట్లో కోసం చూడడానికి బాగోదు అన్నట్లు దాన్ని క్లోజ్లో పెడుతున్నారు. ఆ క్లోజ్లో పెట్టడం కూడా గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ఒక రీజన్ అవుతుంది. మేము చెప్పేది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఓపెన్ ప్లేస్లో పెట్టండి, దానికి ఖచ్చితంగా గాలి తగిలేలా చూడండి, వెంటిలేషన్ బాగా ఉండేట్టు చూసుకోమని చెప్తున్నాం. ఇవి ప్రజలు పాటిస్తే చాలా వరకు కిచెన్లో జరిగే ప్రమాదాలు నివారించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ అంటుకున్నప్పుడు, సిలిండర్ అంటుకున్నా గ్యాస్ అంటుకున్నా కూడా ప్యానిక్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మండే సిలిండర్ పేలదు, మండే సిలిండర్ ఎప్పుడు కూడా పేలదు. మన చాలా సినిమాలో మనం చూస్తూ ఉంటాం, ఆ సిలిండర్ అంటుకుంటే పేలిపోద్ది, సిలిండర్ అంటుకుంటే పేలిపోద్ది చూపిస్తూ ఉంటారు. అది నిజం కాదు. మండే సిలిండర్ అనేది ఎంతసేపటికి మండిద్ది, గ్యాస్ అయిపోతే ఆరిపోద్ది. అది ఎప్పుడు పేలిద్ది అంటే ఆ చుట్టుపక్కల వాతావరణం వేడెక్కినప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న కంప్రెస్డ్ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి పేలే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని రెగ్యులర్ దగ్గర నుంచి మంట వస్తుంటే అది మండి ఆరిపోద్ది, అంతే తప్ప దానివల్ల ప్రమాదం ఉండదు. కాబట్టి ప్రజలు ఎవరైనా అటువంటి సిచ్యువేషన్ ఎదురైతే ప్యానిక్ కాకుండా సిలిండర్ తీసుకొచ్చి బయట పెట్టేసేయండి.
ఏదైనా ఒక కర్ర సహాయంతో కానీ ఒక రాడ్ సహాయంతో కానీ తీసుకొచ్చి బయట పెట్టేసి ఇన్ఫార్మ్ చేస్తే ఫైర్ సర్వీస్కి మేము వచ్చి దాన్ని ఆర్పుకోవడము ఏదో చేసుకుంటాం. గ్రామస్తులు కానీ ప్రజలు కానీ వెనక్కి వెళ్ళిపోతారు అగ్ని ప్రమాదానికి భయపడి. మేము అగ్నిమాపకులం అలా కాదు, ముందుకెళ్ళి ధైర్యంగా అగ్ని ప్రమాదాన్ని ఆర్పేసి వస్తాము. వీ సర్వ్ టు సేవ్.